ఉసిరికాయ చట్నీ ఎలా పెట్టుకోవాలో ఈరోజు చూద్దామా. 20 ఉసిరికాయలు చట్నీ పెట్టుకుంటున్నానండి. చింతపండు చూడండి, నేను ఒక 2 నిమ్మకాయ సైజ్ పెద్ద సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని మెత్తగా వాటర్లో పిసుకోవాలండి. ఇగో నేను ఎలా చేస్తున్నానో చూడండి, అలా చేసుకోవాలి. వడపోసుకోవాలి. కొంచెం కూడా ఏది పీచు కానీ గింజ కానీ ఏది ఉండొద్దండి. ఏదైనా ఉంటే చట్నీ ఖరాబ్ అవుతుంది. చూడండి నేను ఎలా తీస్తున్నానో అలా చూసి నీట్గా తీసేయాలండి. నీట్గా తీసేసి వడపోసుకోవాలి. ఒక జల్లెడ తీసుకొని వేరే ఒక గిన్నెలో వడపోసుకోవాలి. ఈ పండుని నీట్గా ఉండాలండి. దీని ద్వారానే చట్నీ చాలా టేస్ట్ వస్తుంది. ఇది చింతపండు నీట్గా తీయలేదనుకో చట్నీ ఖరాబ్ అవుతుందండి. ఇట్లా నీట్గా వడపోసుకోవాలి. నీట్గా వడపోసుకొని ఉడకబెట్టుకోవాలండి. నీట్గా ఉడకబెట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. నీట్గా కొంచెం మంచిగా దగ్గర అయ్యే వరకు మనకు తెలిసిపోతుంది, చిక్కగా వస్తుంది. అలా రావాలండి. ఇగో నేను ఆవాలు, మెంతులు, జీలకర్ర తీసుకున్న 2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకొని దూరగా వేయించుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఉసిరికాయలని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇగో నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇంకా తాలింపు కోసం అండి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంకా కచ్చపచ్చగా దంచుకోవాలండి. ఎల్లిపాయలని ఆయిల్పాయలు కూడా వేసుకోవచ్చు. ఇంకా నేను ఇంతకుముందు చూపించాను కదా, ఆవాలు, మెంతులు, జీలకర్ర మిక్సీ చేసుకోవాలి. ఇగో ఇట్లా మిక్సీ చేసుకోవాలండి. నేను 3 మ్యాంగో కారం పెడుతున్నాను. 1 కప్పు 3 మ్యాంగో కారం, 1 కప్పు ఘాటు కారం, 1 కప్పు ఉప్పు అలా పెట్టుకోవాలండి సైడ్కి. ఇంకో నేను ఈ ఉసిరికాయలు మంచి చల్లగా అయినాక నేను ఇగో తీసేసి లోపల గింజలు తీసేస్తున్నా. ఇలా తీసేయాలండి. ఇప్పుడు కలుపుకోవాలి చట్నీ. ముందు మెంతిపిండి, ఆవాలు అవన్నీ పొడిని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చింతపండుని కలుపుకోవాలి. మనము అది ఉడికించి పెట్టుకున్నాం కదా, మొత్తం అంటే ఏదన్నా వేడిగా ఉండదంటే మొత్తం చల్లగా అయినాకనే కలుపుకోవాలి. అప్పుడే చట్నీ ఖరాబ్ కాకుండా నీట్గా ఉంటుంది, బాగుంటుంది. 6 months వరకు బయట ఉంచవచ్చు. 1 year ఏమి ఉండదండి, 6 months వరకు ఉంటుంది. ఉప్పు వేసుకోవాలి. 1 కప్పు ఉప్పు, కారం 1 కప్పు కారం. నేను 3 మ్యాంగో కారం తీసుకుంటున్నాను 1 కప్పు, అది కూడా వేసుకుంటున్నాను చూడండి. ఇవి బాగా కలపాలండి. కచ్చపచ్చగా దంచుకున్న అది ఎల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఇంకా పోపు కోసం మనం పెట్టుకున్నాం కదా, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు ఇవన్నీ ఇంకా నీట్గా కలుపుకోవాలి. చేతితోనే కలపాలండి, అయితే టేస్ట్ వస్తుంది బాగా. 3 days వరకు బయట ఉంచండి. తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోండి.